టమాటో ఎగ్ కర్రీ ఇలా ట్రై చేయండి. లంచ్ బాక్స్కి పిల్లలకి, అలాగే చపాతీకి, వేడి వేడి అన్నంకి, పుల్కాకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఎలా చేయాలో చూసేద్దామా. కడాయి పెట్టుకుని స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా మెంతులు, అలాగే ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోండి. కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగ 4-5 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక చిల్లీ పౌడరు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి బాగా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ కట్ చేసుకొని ఇలాగా ఒక్కొక్క ఎగ్గా కర్రీలో వేసుకోవాలి. మధ్యలో కలపకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సో టేస్టీ అండ్ టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నంటే ఎంతో రుచికరమైన టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.